సో ఫస్ట్ మార్క్సిస్ట్ హిస్టోరియోగ్రఫీ ఏం చెప్పిందంటే ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, ఒక బేసిక్ స్ట్రక్చర్. ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఏం చేస్తుంది అంటే సూపర్ స్ట్రక్చర్ అని ఇంకోటి ఉంటుంది, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సూపర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, సూపర్ స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది మనం చూడాలి ఇక్కడ. సో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, సూపర్ స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ చూద్దాం. సో వీళ్ళు చెప్పింది ఏంటంటే మార్క్సిస్ట్ వర్ మోర్ ఓరియంటెడ్ టువర్డ్స్ ఎకనామిక్ ఆస్పెక్ట్. ఏంటి ఎకనామిక్ ఆస్పెక్ట్ అంటే వెన్ వీ కమ్ టు సీ అబౌట్ దిస్ ఎకనామిక్ ఆస్పెక్ట్ ఎస్పెషలీ వాళ్ళు ఏం చెప్పారంటే ఎకనామిక్ చేంజ్ అనేది అన్ని చేంజెస్ని డ్రైవ్ చేసింది అండ్ ఎకనామిక్ చేంజ్ ఇస్ ఎ మేజర్ చేంజ్ ఆర్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద చేంజెస్ అని చెప్పారు. సో అలాగ బేసిక్ స్ట్రక్చర్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఎకనామిక్ చేంజ్, ఎకనామిక్ చేంజ్ ఫస్ట్. దీనివల్ల ఏమొచ్చిందంటే స్లోగా సోషల్, పొలిటికల్, కల్చరల్ చేంజెస్ అనేవి వచ్చాయి. సో ఈ చేంజెస్ ఎకనామిక్ చేంజ్ అనేది వీటన్నిటిని డ్రైవ్ చేసింది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ దేర్ ఐడియాలజీ ఆర్ దిస్ దేర్ ఫిలాసఫీ అండ్ బేస్డ్ ఆన్ దిస్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు రీడ్ హిస్టరీ. మీరు ఏది చూసినా సరే, ఎక్కడ చూసినా సరే, వెన్ యు ఆర్ రీడింగ్ ఎవ్రీ టాపిక్కి మనము పాలిటీ, ఎకానమీ, సొసైటీ, కల్చర్ చూస్తాం. సో ఈ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఎకనామిక్ చేంజ్ అన్నది ఈ చేంజెస్ ఎలా తీసుకొచ్చింది అనేది మనం చూడాలి. మనకి ఎగ్జామ్లో ప్రతి టాపిక్కి వీఆర్ గోయింగ్ టు డీల్ దిస్ అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్స్ విచ్ వీ నార్మలీ నో. కింగ్స్, బ్యాటిల్స్ ఇవన్నీ పక్కన పెడితే అవి ఈవెంట్స్ కాకుండా పొలిటికల్ ఆస్పెక్ట్లో ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్స్ కూడా ఉంటాయి. అంటే సెంట్రలైజ్డ్ ఎంపైర్, ఫస్ట్ ఎంపైర్ మనకి ఎక్కడ వచ్చింది అంటే సెంట్రలైజ్డ్ ఎంపైర్, మౌర్యన్ ఎంపైర్ వాజ్ ద ఫస్ట్ సెంట్రలైజ్డ్ ఎంపైర్. దానికి ముందు చిన్న చిన్న కింగ్డమ్స్ ఉండేవి. సో ఆ కింగ్డమ్స్ అన్ని పోయి, డైనాసిటీస్ పోయి ఒక సెంట్రలైజ్డ్ ఎంపైర్ వచ్చింది. అగైన్ లేటర్ పీరియడ్కి వచ్చేసరికి మళ్ళీ డీసెంట్రలైజేషన్ వచ్చింది. సో అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అనేది ఎలా చేంజ్ అవుతూ వచ్చింది అండ్ అలా చేంజ్ అవ్వడానికి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వాట్ ఈవెంట్ ఇన్ఫ్లుయెన్స్డ్ దీస్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ టు చేంజ్ ఫ్రమ్ ఏ సెంట్రలైజ్డ్ స్ట్రక్చర్ టు ఏ డీసెంట్రలైజ్డ్ స్ట్రక్చర్. ఓకే, ఇలాగ మనకి ఎలా చేంజ్ అయింది అని మనం చూస్తాం. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది మీకు అర్థం అవ్వడానికి. If you have seen this concept, economic change will influence the social, political and cultural changes. ఇప్పుడు టాపిక్లో ఒక టాపిక్ తీసుకొని, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో హిస్టరీ, దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్. ఐ విల్ టేక్ ఎ స్మాల్ టాపిక్ అండ్ ఐ విల్ టెల్ యూ హౌ దిస్ వర్క్స్ అవుట్. వేదిక్ పీరియడ్ ఉంది మనకి. వేదిక్ పీరియడ్లో ఏంటంటే ఎర్లీ వేదిక్ పీరియడ్లో మనకి లేటర్ వేదిక్ పీరియడ్లోకి వచ్చేసరికి ఏంటంటే చేంజెస్ అన్న వచ్చాయి. ఏంటి ఆ చేంజ్ వచ్చిందంటే ఫస్ట్ వచ్చిన చేంజ్ ఏమనుకుంటున్నారు, ఎకనామిక్ చేంజ్. ఎకనామిక్ చేంజ్ లిటరలీ ఇన్ ఇట్ సెన్స్ మీన్స్ దట్ దేర్ లైఫ్ స్టైల్ ఆర్ లైవ్లీహుడ్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో చేంజ్ అయింది. ఏంటి చేంజ్ అయిందంటే ఇనీషియలీ అగ్రికల్చర్ వాజ్ సెకండరీ ఆక్యుపేషన్ ఇన్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్, బట్ లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి ఏంటంటే అగ్రికల్చర్ బికేమ్ ద ప్రైమరీ ఆక్యుపేషన్. ఆర్యన్స్ వేదిక్ పీరియడ్లో చెప్తున్నాను నేను. వాళ్ళు పాస్ట్ అంటే ఆర్యన్స్ వచ్చిన తర్వాత నీకు ఏం చేశారంటే వాళ్ళు అంటే నీకు ఇండియా గురించి ఇండియాలో నేను ఇండియన్స్ గురించి చెప్పట్లే. వెన్ ఆర్యన్స్ కేమ్ ఇన్ ఇంటరాక్టెడ్ విత్ ఇండియన్ సొసైటీ, వాట్ దే హ్యాపెండ్ ఈస్ దట్ దేర్ ప్రైమరీ ఆక్యుపేషన్ వాజ్ క్యాటిల్ రేరింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ దే కేమ్ ఫర్ దిస్ పర్పస్ ఓన్లీ ఇన్ టు ఇండియా. వాళ్ళు ఈ పర్పస్ గురించే ఇండియాకి వచ్చారు. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, దట్ ఈస్ టుడేస్ పాకిస్తాన్ రీజియన్ విచ్ యూ నో, దట్ ఈస్ మోస్ట్ ఫర్టైల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో గ్రాస్ తర్వాత ఇలా వీటి కోసం ఏంటంటే యానిమల్స్కి ఫాడర్ ఇదంతా కూడా ఏంటంటే దే యూస్ టు గెట్ ఇన్ ఎ గుడ్ సిస్టమ్. సో అక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఐవీసీ టైంలో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఇట్ ఈస్ అగ్రికల్చర్, నో డౌట్. బట్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి ఏంటంటే యూ కెన్ సీ దట్ సొసైటీ అన్నది ఏంటంటే ఐవీసీ పీరియడ్ నుంచి వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి ఏంటంటే ద ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ హ్యాస్ బీన్ డిగ్రేడెడ్ ఇన్ టు రూరల్ సొసైటీ ఫ్రమ్ అర్బన్ ఫేజ్. సో ఇండియాలోకి ఆరియన్స్ వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్, అర్బన్ ఫేజ్ అన్నది లేదు.
రూరల్ ఫేజ్ అన్నది లేదంటే ప్రిమిటివ్ ఫేజ్ అన్నది నడుస్తుంది ఆ టైంకి. సో వీళ్ళెవరు, దే హ్యాడ్ నాలెడ్జ్ ఆఫ్ అగ్రికల్చర్ బట్ దేర్ మెయిన్ యాక్టివిటీ వాజ్ పాస్ట్రోలింగ్, యానిమల్ హస్బెండరీ. ఫస్ట్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో వీళ్ళ ఆక్యుపేషన్ ఏంటంటే ప్రైమరీ ఆక్యుపేషన్, అగ్రికల్చర్ కూడా చేసేవాళ్ళు బట్ సెకండరీ, దట్ ఈస్ నాట్ సో ఇంపార్టెంట్. సో డైరీ ప్రొడక్ట్స్ లేదంటే మిల్క్, ఘీ, కర్డ్ ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి మెయిన్ ప్రొడక్ట్స్ అనమాట. ఓకే, లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి ఏంటంటే అగ్రికల్చర్కి షిఫ్ట్ అవుతారు. లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి అగ్రికల్చర్కి షిఫ్ట్ అవుతారు. సో అగ్రికల్చర్కి షిఫ్ట్ అయిన తర్వాత ఏంటంటే మీకు మనీ ఎకానమీ అనేది కొంచెం జనరేట్ అవుతుంది ఆ టైంకి. సో సర్ప్లస్ అంటే కావాల్సిన దానికన్నా దే ప్రొడ్యూస్డ్ మచ్ మోర్ ఫుడ్ గ్రెయిన్స్. ఇక్కడి నుంచి మీరు చూసుకుంటే సోషల్ చేంజ్ వస్తుంది, ఎకనామిక్ చేంజ్ వస్తుంది, పొలిటికల్ చేంజ్ వస్తుంది. ఎందుకో ఆ సర్ప్లస్ ఎవరు తీసుకోవాలి, ఆ సర్ప్లస్ ఎవరు తీసుకోవాలి? సో హియర్ ద ఎకనామిక్ చేంజ్ ఇస్ ద అగ్రేరియన్ సర్ప్లస్ విచ్ వీ హ్యావ్ సీన్ ఇన్ వేదిక్ ఏజ్. అండ్ ఎకనామిక్ సర్ప్లస్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే సోషల్ టెన్షన్స్. సర్ప్లస్ రైట్, దీనివల్ల ఏమైంది, ఫస్ట్ సోషల్ టెన్షన్స్ వచ్చాయి. సో వాట్ ఈస్ ద సొసైటీ డివిజన్స్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇస్ దట్ 4-fold వర్ణ సిస్టమ్ అనేది ఆ టైంలో ఉండింది. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్. ఈ 4-fold వర్ణ సిస్టంలో బ్రాహ్మిన్స్ అండ్ క్షత్రియాస్ స్టార్టెడ్ టు ఫైట్ విత్ వన్ అనదర్ ఫర్ దిస్ సర్ప్లస్, ఎవరి దగ్గర ఉండాలి ఇది అన్న దాని మీద చేంజ్ వస్తుంది. సో ఆబ్వియస్లీ Vedic literature was in the hands of Brahmins. What they did is that they imposed rigid rules and restrictions. They started to impose. So social changes అనేవి తీసుకురావడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు? దే వాంటెడ్ టు హోల్డ్ దట్ వెల్త్. బ్రాహ్మిన్స్, క్షత్రియాస్ వీళ్ళ దగ్గర ఆ వెల్త్ ఉండాలి. వైశ్యాస్, శూద్రాస్కి ఏంటంటే ఇట్ షుడ్ నాట్ గో, కింద నుంచి పైకి రావాలి కానీ పైనుంచి కిందకి వెళ్ళడానికి వీల్లేదు. ఇలాగా చేయడానికి ఏంటంటే ఈ సర్ప్లస్ ఎకనామిక్ చేంజ్ వల్ల ఫస్ట్ సోషల్ చేంజ్ అనేది వస్తుంది. ఆ సోషల్ చేంజ్లో ఏం చేశారు, మనకి వర్ణ సిస్టమ్ని రిజిడ్ చేస్తారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేస్తారు జనాల మీద. ఇలాగే చేయాలి, ఇది చేయకూడదు అని చెప్పి దే స్టార్టెడ్ ఇంపోజ్. ఇలా సోషల్ చేంజ్ అనేది ఫస్ట్ వచ్చింది. ఎకనామిక్ చేంజ్ వల్ల ఫస్ట్ సోషల్ చేంజ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఇవేవి లేవు, లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి వస్తాయి. ఓకే, లేటర్ వేదిక్ పీరియడ్లోనే ఈ చేంజెస్ అన్నీ వచ్చాయి మనకి. నెక్స్ట్ అక్కడి నుంచి ఈ చేంజెస్ ఇంకా అలా కంటిన్యూ అవుతాయి, ఇంకా ఇంటెన్సిఫై అవుతాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. నెక్స్ట్ పొలిటికల్ స్ట్రక్చర్. ఎర్లీ వేదిక్ పీరియడ్లో పొలిటికల్ స్ట్రక్చర్ అన్నది ఏంటంటే కింగ్ వాజ్ అన్ ఎలక్టెడ్ హెడ్ and there were some councils to assemble advise the king. So king used to act on the majority decision. He did not have any strong decision making power except in war and certain conditions. కానీ పొలిటికల్ చేంజ్కి వచ్చేసరికి ఏంటంటే కింగ్ పొజిషన్ బికెమ్ హెరిడిటరీ, అంటే ద కింగ్ వాజ్ నో మోర్ ఎలక్టెడ్ హెడ్ ఇక్కడికి వచ్చేసరికి. నెక్స్ట్ కల్చరల్ చేంజ్. సో కల్చరల్ చేంజ్ వచ్చేసరికి ఏంటంటే ఆబ్వియస్లీ దర్ లైఫ్ స్టైల్, వాళ్ళ కల్చరల్ ఆస్పెక్ట్స్లో కూడా ఏంటంటే మోర్ ఆర్ లెస్ కల్చర్ ఈజ్ వెరీ మచ్ క్లోజ్లీ రిలేటెడ్ టు రిలిజియన్ అండ్ డిఫరెంట్ ఫిలాసఫీస్ అని వచ్చాయి. అండ్ బ్రాహ్మణికల్ కల్చర్కి అగెనెస్ట్గా లేదా వేదిక్ రిలిజియన్కి అగెనెస్ట్గా యూ హ్యావ్ సీన్ సమ్ హెట్రోడాక్స్ సెక్ట్స్, అంటే వేరే రిలిజియన్స్ అనేవి, వేరే ఐడియాలజికల్ స్కూల్ ఆఫ్ థాట్స్ అనేవి రైజ్ అయ్యాయి. అప్పటిదాకా వేదిక్ రిలిజియన్ ఒకటే ఉండేది. ఈ చేంజ్ తీసుకొచ్చిన ప్రాబ్లం ఏంటి, వేదిక్ రిలిజియన్ ఈజ్ వెరీ హెవీ ఆన్ ద పీపుల్. సో పీపుల్ వాంటెడ్ సమ్ రీకోర్స్ ఫ్రమ్ దిస్ వేదిక్ రిలిజియన్. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఫస్ట్ వచ్చింది ఏంటంటే రిలీజియస్ ఆస్పెక్ట్స్లో, కల్చరల్ ఆస్పెక్ట్లో రిలిజియన్, వేదిక్ రిలిజియన్ ఈజ్ వెరీ ఆర్థడాక్సికల్ రైట్ నౌ. వీ నీడ్ సమ్ రెస్పైట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఫర్ వేదిక్ రిలిజియన్. When something is creating trouble to you, obviously you will find an alternative for that or any solution for that. ఆ సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చింది ఉపనిషదిక్ స్కూల్ ఆఫ్ థాట్. అంటే ఉపనిషదిక్ స్కూల్ ఆఫ్ థాట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ వేదిక్ రిలిజియన్ ఓన్లీ, బట్ దట్ ఈజ్ లిబరల్. ఉపనిషదిక్ స్కూల్ ఆఫ్ థాట్ అనేది ఏంటంటే లిబరల్గా ఉంటుంది. ఈ రిచువల్స్, ఆర్థడాక్సీ ఇవేవి కూడా ఉపనిషదిక్ స్కూల్ ఆఫ్ థాట్ అడ్వకేట్ చేయలేదు. అండ్ ఇలాగే ఉపనిషదిక్ స్కూల్ ఆఫ్ థాట్ ఎలాగొచ్చిందో అలాగే మనకి బుద్ధిజము, జైనిజం అని చెప్పి మనకి రెండు వస్తాయి. ఇలాగా 62 హెట్రోడాక్స్ సెక్ట్స్ కేమ్. అంటే అపార్ట్ ఫ్రమ్ వేదిక్ రిలిజియన్ 62 స్మాల్ రిలిజియన్స్ స్ప్రాంగ్ అప్ అగెయిన్స్ట్ ద వేదిక్ రిలిజియన్. ఈ చేంజెస్ అన్నీ మీరు చూసారు కదా, ఇప్పుడు ఇన్ని రిలిజియన్స్ వచ్చాయని చెప్పాను. ఇలాగా మీరు చూసుకుంటే సోషల్ లైఫ్లో చేంజ్ వచ్చింది, పొలిటికల్ లైఫ్లో చేంజ్ వచ్చింది, అలాగే కల్చరల్ లైఫ్లో చేంజ్ వచ్చింది. ఎక్కడ? ఎర్లీ వేదిక్ పీరియడ్ టు లేటర్ వేదిక్ పీరియడ్. ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ఆల్. ఇది లేకపోయింటే ఈ చేంజెస్ వచ్చేవా? నో. మనీ ఈజ్ ద మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఆర్ ఎకనామిక్ చేంజ్ ఈజ్ ద మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ఎవ్రీ ఈవెంట్ ఆఫ్ అవర్ ఎవ్రీ స్పియర్ ఆఫ్ లైఫ్. సో దిస్ ఈజ్ వాట్ దే ట్రై టు అడ్వకేట్. ఎవరు?
మార్క్సిస్ట్స్. క్లియర్. ఇలాగ మనకేంటంటే మార్క్సిస్ట్ హిస్టోరియోగ్రఫీ అన్నది ఏంటంటే ఇట్ గెయిన్డ్ ఇంపార్టెన్స్. దో అదర్ స్కూల్స్ వర్ ఆల్సో యాక్సెప్టెడ్, బట్ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వీఆర్ గోయింగ్ టు సీ దిస్ మార్క్సిస్ట్ స్కూల్ ఓన్లీ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం హిస్టరీ చదవాలి. ఓకే, నెక్స్ట్ సో హిస్టరీ ఎలా చదవాలి అన్న ఆస్పెక్ట్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. అండ్ మీకు హ్యాండ్ అవుట్ ఇచ్చాను, ఫైన్. ఓకే, సో యూ గో హోమ్, ఐ విల్ బీ డిస్కసింగ్ సమ్ ఆస్పెక్ట్స్ విచ్ ఈజ్ నాట్ హియర్ ఇన్ దట్ హ్యాండ్ అవుట్. అది మీకు కొంచెం డిస్కస్ చేస్తాను. ఇది ఏంటంటే మీకు మోర్ ఆర్ లెస్ ఐఎమ్ ట్యూనింగ్ యువర్ మైండ్ ఎలా చదవాలి అని చెప్పి, ఫైన్. సో యూ గో టు హోమ్ అండ్ యూ రీడ్ దట్ హ్యాండ్ అవుట్ క్లియర్లీ. కూర్చొని ఓపిక్గా చదవండి. తొందరగా చదివేయాలని చెప్పి చదవద్దు. ఐఎమ్ in that handout I am interacting with you directly, so I cannot speak everything in the class, so I gave that handout so that you can understand what I am saying. Clear. So how should you read history కి వచ్చేసరికి ఏంటంటే హిస్టరీ ఎలా చదవాలి ఎగ్జామ్ కి అనేది చూసుకుంటే, see, to study history art and culture included is to underline the forces of change and continuity. Yes, చేంజ్ అండ్ కంటిన్యూటీ. సో చేంజ్ అండ్ కంటిన్యూటీ అన్నది వచ్చేసరికి ఏంటంటే మీకు చూసుకుంటే, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్. ఎవ్రీథింగ్ విచ్ ఇస్ హియర్ ఇస్ నాట్ దేర్ ఇన్ దట్, ఫైన్. ఇఫ్ యూ డోంట్ ఫైండ్ దట్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్. సో చేంజ్ అండ్ కంటిన్యూటీ ఏంటంటే ఒక పీరియడ్ నుంచి ఇంకొక పీరియడ్కి వెళ్ళేసరికి మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హరప్పన్ సివిలైజేషన్, తర్వాత వేదిక్ ఏజ్, తర్వాత మహాజనపదాస్, రైట్. హరప్పన్ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, మహాజనపదాస్, ఫాలోడ్ బై దట్ మౌర్యన్ ఎంపైర్. మహాజనపద్ పీరియడ్లో తర్వాత మనకు మౌర్యన్ ఎంపైర్ కింగ్డమ్స్ అన్నీ వస్తాయి. ఇలాగ ఒక పీరియడ్ నుంచి ఇంకొక పీరియడ్ నుంచి వాట్ ఈస్ ద చేంజ్ అండ్ వాట్ ఈస్ ద కంటిన్యూటీ? ఎస్, చేంజెస్ అండ్ కంటిన్యూటీస్. అది ఎక్కడ? ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ స్పియర్స్, రైట్. ఈ అన్ని స్పియర్స్ మనం చూసాం కదా, పొలిటికల్, సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్. ఈ అన్ని స్పియర్స్లోని చేంజెస్ ఏమొచ్చాయి, కల్చరల్ కంటిన్యూటీస్ ఏమొచ్చాయి, ఈ ఆస్పెక్ట్స్ అనేవి మనం ఇక్కడ చూడాలి హిస్టరీలో. సో ఎస్, దోస్ ఆర్ ద ఓన్లీ ఆస్పెక్ట్స్ ఇన్ హిస్టరీ, నథింగ్ మోర్ దెన్ దట్. అండ్ ఈ ఆస్పెక్ట్స్కి ప్యారల్గా ఏంటంటే ఈ ఆస్పెక్ట్స్ని మనం స్టడీ చేసే ప్రాసెస్లో ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ దోస్ ఆర్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దోస్ కాన్సెప్ట్స్ ఆర్ దిస్ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ అండ్ కంటిన్యూటీ, వీ విల్ బి సపోర్టింగ్ దెమ్ విత్ ద ఫ్యాక్చువల్ ఎవిడెన్సెస్. ఫ్యాక్ట్స్ మనం చదువుతాం కదా, కౌటిల్య అర్థశాస్త్ర రాశాడు, లేదంటే ముద్ర రాక్షస, విశాఖదత్త వాజ్ రిటన్ బై ముద్ర రాక్షస అని చెప్పి. ఇవి ఏంటంటే ఆ కాంటెంపరీ సొసైటీ, పొలిటికల్, ఎకనామిక్ కండిషన్స్ గురించి వాళ్ళు చెప్తున్నారు. సో అవి చదివేటప్పుడు మీరు ఓహో వీళ్ళు ఇలా చెప్పారు దీని గురించి అని మీరు అప్పుడు చదువుకుంటే దట్ కంటిన్యూటీ లింక్ అనేది మీకు ఎస్టాబ్లిష్ అవుతుంది. అది మీరు చదవకుండా ఓన్లీ కౌటిల్య అర్థశాస్త్ర రాశాడు అని గుర్తుపెట్టుకుంటే యూ కెనాట్ రిమెంబర్ ఎవ్రీ సచ్ ఫ్యాక్ట్. సో మ్యాక్సిమం పాసిబుల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇలాగా మీరు లింక్ చేసుకోవడానికి ట్రై చేస్తే, అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్ విచ్ ఈజ్ నాట్ అండర్ ద మెయిన్ కోర్స్. అవి మనం ఎలా మెమరైజ్ చేసుకోవాలన్నది వీ కెన్ డీల్ విత్ దట్ లేటర్. నెక్స్ట్, ఇఫ్ యూ సీ హియర్ ద ఫ్యాక్ట్ విచ్ స్టూడెంట్స్ రీడ్ ఆర్ మియర్లీ ఎగ్జాంపుల్స్ టు ప్రూవ్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ విత్ ఎవిడెన్షియల్ సపోర్ట్. మీరు ఏదైతే చదువుతారో దానికి ఎవిడెన్షియల్ సపోర్ట్ కింద ఫ్యాక్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా చెప్తే దాన్ని యూ ఆర్ సపోజ్ టు సబ్స్టాన్షియేట్ విత్ సమ్ ప్రూఫ్. సో మౌర్యన్ ఎకానమీ ఇలాగుంది, లేదా గుప్తా ఎకానమీ ఇలాగుంది అని మీకు ఎవరో చెప్తూ బుక్లో చదువుతారు. హౌ యూ కమ్ టు నో అబౌట్ ఇట్? ఎలా తెలిసింది దాని గురించి? సో దెర్ ఈజ్ సమ్ లిటరరీ వర్క్ ఆల్రెడీ రిటన్ ఆన్ ఇట్. సో దాని గురించి వీఆర్ సపోజ్ టు రెఫర్, అంటే ఇలాగ ఇందులో చెప్పారు అని చెప్పి మనకి తెలియాల్సి ఉంటుంది. సో అలాగ మీరు సపోర్ట్ చేసుకొని చదివితే ఇట్ విల్ బి ఈజీ. నెక్స్ట్, however to highlight the elements of change, history of a particular phase has been divided into. See, however to highlight the elements of change, history of a particular phase has been divided into. So ఇది ఏంటంటే మనకి హిస్టరీని డిఫరెంట్ పార్ట్స్లోకి డివైడ్ చేసాం. దిస్ ఈజ్ వాట్ యూ కెన్ రైట్ దిస్ డౌన్. ఓకే, సో హిస్టరీని ఎలా డివైడ్ చేశారు అంటే అపార్ట్ ఫ్రమ్ ద టాపిక్స్. ఓకే, okay, so next,
సో హిస్టరీని ఎలా చదవాలి అని చెప్పి మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నాం కదా, ఎలా చదవాలి అనేది మీకు ఒక ఆస్పెక్ట్ చూసాం, మార్క్సిస్ట్ హిస్టోరియోగ్రఫీ అని చెప్పి చూసాం. సో మార్క్సిస్ట్ హిస్టోరియోగ్రఫీలో మనకి ఏంటంటే ఎకనామిక్ చేంజ్ అనేది పొలిటికల్ చేంజ్, అదర్ చేంజ్ డ్రైవ్ చేస్తుందని చెప్పి వీ హ్యావ్ ఆల్రెడీ సీన్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హిస్టరీని చదవడానికి యూ హ్యావ్ టు డివైడ్, యూ కెనాట్ టేక్ ఆల్ ద హిస్టరీ అట్ వన్స్ ఇన్ టు యువర్ బ్రెయిన్, యూ హ్యావ్ టు ఛానలైజ్ దట్ ఇన్ టు డిఫరెంట్ సెగ్మెంట్స్, అండ్ segment by segment or part by part you are supposed to deal with. You cannot deal all the aspects at once. So అలాగా సెపరేట్గా డీల్ చేయడానికి ఏంటంటే యూ హ్యావ్ క్లాసిఫైడ్ ఇన్ టు దీస్ 4 ఆస్పెక్ట్స్. అలా చూసుకునేసరికి ఏంటంటే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఎకనామిక్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి ఏంటంటే యూ కెన్ సీ ద అగ్రికల్చర్ అండ్ క్రాఫ్ట్స్. ఇనీషియల్గా వచ్చింది అగ్రికల్చరే కదా, తర్వాత అగ్రికల్చర్ నుంచి వేస్ట్ వచ్చింది, ఆ వేస్ట్ నుంచి ఏంటంటే అగ్రికల్చరల్ బేస్డ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది మనకి. సో అలా స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ట్రేడ్ అండ్ కామర్స్. ఇప్పుడు అగ్రికల్చర్ స్టార్ట్ అయింది, క్రాఫ్ట్ స్టార్ట్ అయ్యాయి, ఆ క్రాఫ్ట్స్ తయారు చేసిన వాటిలో ఏం చేస్తారు, దే విల్ బీ సెల్లింగ్ ఇట్, రైట్, దే విల్ బీ సెల్లింగ్ ఇట్ ఫర్ మనీ ఫర్ సమ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ దట్ మ్యాటర్. సో ఇలా మనకి ఏంటంటే క్రాఫ్ట్స్ తర్వాత ట్రేడ్ అండ్ కామర్స్ అనేది బిగిన్ అవుతుంది. అగ్రికల్చర్, క్రాఫ్ట్స్ ఫాలోడ్ బై ట్రేడ్ అండ్ కామర్స్. నెక్స్ట్ మనీ ఎకానమీ అనేది ఎమర్జ్ అయింది. ఇఫ్ యూ కెన్ సీ ఇన్ హరప్పన్ సివిలైజేషన్ బాటర్ సిస్టమ్ వాజ్ దేర్, బట్ మహాజనపద్ పీరియడ్కి వచ్చేసరికి ఏంటంటే కాయినేజ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. కాయిన్స్ అనేవి ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది అంటే మహాజనపద్ పీరియడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మోరార్లెస్ లేటర్ వేదిక్ పీరియడ్లో ఉండేది, బట్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండేది కాదు. బట్ మహాజనపద్ పీరియడ్ వచ్చేసరికి మీకు ఏం జరిగింది అంటే కాయినేజ్ అన్నది ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ మీడియం కింద ఇట్ స్టార్టెడ్ టు టేక్ ద ప్లేస్ ఆఫ్ బాటర్ సిస్టమ్, రైట్. అండ్ స్లోలీ దిస్ కైండ్ ఆఫ్ ఎకానమీ రిజల్టెడ్ ఇన్ ద అర్బనైజేషన్. ఈ అర్బనైజేషన్ ఎలాగొచ్చింది అంటే ఎకనామిక్ చేంజ్ వల్ల మనకు అర్బనైజేషన్ అనేది జనరేట్ అయ్యింది. You can compare this in today's example also. If you go to some semi-arid region or arid region, for the example, Vidarbha or Marathwada in Maharashtra, or our Rayalaseema region in Andhra Pradesh, agriculture is not so prosperous. Of course, now it is prosperous, but in general, natural source of water is not there for agriculture over there. Rainwater dependent agriculture only kada. ఫైన్. లేదంటే ఇప్పుడు ఇరిగేషన్ వర్క్స్ ఉన్నాయి, ఒకప్పుడు ఇరిగేషన్ లేదు, ఆబ్వియస్లీ రెయిన్ఫాల్ డిపెండెంట్ ఇరిగేషన్ అనేది ఉండేది. సో ఇక్కడ ఏం చేసేవాళ్ళు, అగ్రికల్చర్ ఇస్ నాట్ సో ఫ్రూట్ఫుల్. సో ట్రేడ్ అండ్ కామర్స్ కానీ లేదంటే అర్బనైజేషన్ కానీ, ఇఫ్ యూ కెన్ సీ హైదరాబాద్, బాంబే, బెంగళూరు, దీస్ ఆర్ ఆల్ ద సిటీస్, బట్ వై డోంట్ యూ సీ దిస్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ రాయలసీమ రీజియన్ ఆఫ్ ఎనీ డిస్ట్రిక్ట్? వై? బికాస్ ఇనిషియల్లీ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ఎనీ అర్బన్ ఎకానమీ, agriculture is the base. Of course, in Hyderabad or Bengaluru, you are not performing any kind of agricultural activity. But ఈ economic boom అనేది రావడానికి ఏంటంటే నీకు అరౌండ్ దీస్ అర్బన్ ఏరియాస్ యూ కెన్ సీ సమ్ విలేజెస్ అండ్ రూరల్ ఏరియాస్. సో ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అగ్రికల్చర్ బేస్ నుంచి మనకి ఏంటంటే స్లోగా ఇలాగ ఫామ్ అయ్యి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ అర్బన్ సెంటర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. ఓకే, ఇలా మనకి ఏంటంటే ఇవన్నీ ఒకదాంతో ఒకటి లింక్డ్. అగ్రికల్చర్, క్రాఫ్ట్స్, ట్రేడ్ అండ్ కామర్స్, మనీ ఎకానమీ అండ్ అర్బనైజేషన్, ఇవన్నీ దే ఆర్ లింక్డ్ టు వన్ అనదర్. ఇలాగే ఇది ఎకనామిక్ చేంజ్లో మనం చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ యూ సీ సొసైటల్ చేంజ్, సోషల్ చేంజ్. సో సోషల్ చేంజ్ వచ్చేసరికి ఏంటంటే వాట్ యూ ఆల్ బి సీయింగ్ ఈజ్ దట్ వర్ణ సిస్టమ్. ఎర్లీ వేదిక్ పీరియడ్లో వర్ణ సిస్టమ్ ఉండేది, బట్ లేటర్ వేదిక్ పీరియడ్ అయిపోయి మహాజనపద్ పీరియడ్ వచ్చేసరికి ఏంటంటే యూ కెన్ సీ ఏ న్యూ సోషల్ ఐడెంటిటీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, jati or caste system. So what today we see is caste, but you don't see any varna. So varna has been transformed into caste system. Varna ended caste chesaru, but basis of this caste system is profession. If you see any caste today, they are identified with some profession in the preceding past. Okay, so ila manaki endante either it could be any profession. If you see any caste for that matter, రెడ్డి, చౌదరి, ఇది ఇలాగ ఏంటంటే మనకు చాలా క్యాస్ట్లు ఉన్నాయి కదా ఇండియాలో, అండ్ కాపు. సో ఇలాగ ఏంటంటే దేర్ ఆర్ సమ్ క్యాస్ట్స్ ఇన్ ఇండియా ఆల్ ఓవర్, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర రీజన్, త్రూ అవుట్ ఇండియా యూ కెన్ సీ సమ్ క్యాస్ట్స్. నో, దట్ ఈస్ నాట్ అబౌట్ ఇన్ఈక్వాలిటీ, దట్ ఈస్ ఆల్ అబౌట్ దేర్ ప్రొఫెషన్. ఓకే, సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవాళ్ళు, దే హ్యావ్ సర్టన్ ఐడెంటిటీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ స్లోలీ వాట్ హ్యాపెండ్ ఇస్ దట్ వర్ణ సిస్టమ్ అన్నది ఏంటంటే జాతి అనేది కింద ట్రాన్స్ఫార్మ్ అయింది. సో బ్రాహ్మణ్స్, క్షత్రియాస్ అండ్ శూద్రాస్ అన్న వాళ్ళు వర్ణ సిస్టంలో 4 వర్ణాస్ వర్ దేర్. బట్ టుడే వీ హ్యావ్ మెనీ క్యాస్ట్స్. ఈవెన్ బ్రాహ్మణ్ అండ్ క్షత్రియ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ క్యాస్ట్. సో ఇలా మనకి ఏంటంటే వర్ణ సిస్టమ్ నుంచి క్యాస్ట్ సిస్టమ్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, వాట్ నెసెసియేటెడ్ ద చేంజ్, దట్ ఈస్ ద ఎకనామిక్ చేంజ్. సర్ప్లస్ అప్రోప్రియేట్ చేసుకోవాలని చెప్పాను కదా.
సర్ప్లస్ అప్రాప్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇనిషియలీ బ్రాహ్మణ్స్ అండ్ క్షత్రియాస్ ఫాట్ ఫర్ డామినెన్స్ ఓవర్ వన్ అనదర్, బట్ స్లోలీ వాట్ హ్యాపెండ్, బోత్ జాయింట్ హ్యాండ్స్ టుగెదర్. ఇనిషియల్గా ఇద్దరు కొట్టుకున్నారు. వై? బికాస్ నాలెడ్జ్ వాజ్ దేర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రాహ్మణ్స్, ఆర్ వేదిక్ లిటరేచర్ మోనోపొలీ వాజ్ దేర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రాహ్మణ్స్. అండ్ క్షత్రియాస్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, దే హ్యావ్ మజిల్ పవర్, దే ఆర్ ద డిఫెండర్స్ ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద సొసైటీ. ఎనీ వార్ వస్తే హూ విల్ బీ గోయింగ్ టు ఫైట్ ద వార్? క్షత్రియాస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ వారియర్స్. ఆ వారియర్స్ ఏం చేశారు? సో ఆబ్వియస్లీ వీఆర్ పవర్ఫుల్ అంటే వీఆర్ పవర్ఫుల్ నుంచి బ్రాహ్మణ్స్ అండ్ క్షత్రియాస్ ఫాట్ ఫర్ డామినెన్స్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బోత్ జాయింట్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ దే ప్రివెంటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ఎకనామిక్ సర్ప్లస్. అంటే వైశ్యాస్ శూద్రాస్ దగ్గరికి సర్ప్లస్ వెళ్ళకూడదు, శూద్రాస్ దగ్గర నుంచి వైశ్యాస్ దగ్గర నుంచి సర్ప్లస్ పైకి అమౌంట్ మనీ ఏదైతే ఉందో దట్ షుడ్ కమ్ అప్. ఇట్ షుడ్ క్లైమ్ ద ల్యాడర్ బట్ షుడ్ నాట్ క్లైమ్ డౌన్ ద ల్యాడర్. సో దీని బేసిస్ మీద ఏంటంటే సోషల్ నార్మ్స్ అనేవి డిసైడ్ చేశారు. ఇలాగ మనకేంటంటే వర్ణ జాతి సిస్టమ్ గురించి చూస్తాం. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ హ్యాపెండ్ ఈస్ దట్ కండిషన్ ఆఫ్ విమెన్ అండ్ శూద్రాస్ అండ్ అన్టచబుల్స్. అన్టచబుల్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్, నో, నాట్ ఫ్రమ్ వర్ణ సిస్టమ్, బట్ మెయిన్లీ ఏంటంటే ఇనిషియలీ హూ ఆర్ అన్టచబుల్స్ ఈస్ దట్ సొసైటీ ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత దేర్ ఆర్ సర్టన్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా హూ డిడ్ నాట్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ద ప్రిమిటివ్ లైఫ్ స్టైల్. అంటే హంటింగ్ అండ్ గేదరింగ్ కమ్యూనిటీస్ అని ఉంటాయి. అంటే దేర్, ఎస్ ఎగ్జాక్ట్లీ, లైవ్లీహుడ్ అన్నది ఏంటంటే ఇనిషియల్గా వాళ్ళది ఏంటంటే హంటింగ్ అండ్ గేదరింగ్. అంటే దే విల్ కిల్ అన్ యానిమల్, దే విల్ ఈట్ ఆర్ దే విల్ హంట్ అన్ యానిమల్ ఫర్ దర్ కమ్యూనిటీ అండ్ దే విల్ ఈట్ దట్ యానిమల్. సో ఇలాగ వాళ్ళు హంటింగ్ అండ్ గేదరింగ్, లేదంటే ఫారెస్ట్లో ఫ్రూట్స్ కానీ రూట్స్ కానీ ఇవన్నీ తీసుకొని, దుంపలు ఇవన్నీ కూడా తీసుకొని దే యూస్ టు సర్వైవ్. ఇదే పద్ధతిలో ఇంకా సొసైటీ చేంజ్ అయినా కొంతమంది అలాగ ఉండిపోతారు. వాళ్ళని ఏంటంటే దేవర్ అవుట్ సైడ్ ద సొసైటీ అండ్ ఫారెస్ట్ రీజియన్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ ఫారెస్ట్ రీజియన్స్లో ఉండేవాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు దేవర్ హ్యావ్ లిమిటెడ్ ఇంటరాక్షన్ విత్ ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ విచ్ వాస్ ట్రాన్స్ఫార్మింగ్ వెరీ ఫాస్ట్లీ. అలాగ ట్రాన్స్ఫార్మ్ అవుతున్న వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళని స్లోగా ఏంటంటే సోషల్ రిజిడిటీస్ కస్టమ్స్ చేసేసరికి వీళ్ళతో ఎటువంటి సోషల్ రిలేషన్స్ ఉండకూడదని చెప్పారు. ఓన్లీ ఎనీ ఎక్స్చేంజ్ ఏదైనా కావాలంటే చేసుకోవాలి, సోషల్ రిలేషన్స్ ఉండకూడదు. స్లోలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ కస్టమ్స్ గ్రో రిజిడ్, వాట్ హ్యాపెండ్, దేర్ కండిషన్ బికేమ్ వర్స్ట్. ఎస్, ఆబ్వియస్లీ ఇక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళ కండిషన్ అనేది ఏంటంటే వర్స్ట్గా తయారైంది. బట్ ఇక్కడ ఏం చెప్పారు, ఇంటర్వర్ణ మ్యారేజెస్ అన్నవి ప్రివెంట్ చేయాలని చెప్పారు. అంటే నో వర్ణ మ్యాన్ షుడ్ మ్యారీ మీన్స్ ఎనీ వర్ణకి ఏంటంటే ఇంటర్వర్ణ మ్యారేజ్, బ్రాహ్మిన్స్ క్షత్రియాస్ వైశ్యాస్ శూద్రాస్ అని చెప్పుకున్నాం కదా, ఇంటర్వర్ణ మ్యారేజెస్ అనేవి జరగకూడదు అని ప్రివెంట్ చేస్తారు. అండ్ దే హ్యావ్ కెప్ట్ దట్ 2 types of marriages for there, అనులోమ మ్యారేజ్ అండ్ ప్రతిలోమ మ్యారేజ్ అంటే 2 మ్యారేజెస్ ఉంటాయి. అవి ఏంటంటే అనులోమ మ్యారేజ్లో ఏం చెప్తారంటే హయ్యర్ వర్ణ మ్యాన్ కెన్ మ్యారీ ఏ లోవర్ వర్ణ గర్ల్, బట్ ప్రతిలోమ మ్యారేజ్ లోవర్ వర్ణ మ్యాన్ హయ్యర్ వర్ణ గర్ల్ని మ్యారేజ్ చేసుకోకూడదు. దట్ ఈస్ ప్రొహిబిటెడ్. వై? ఎనీ ఐడియా? లోవర్ వర్ణ మ్యాన్ కెన్ నాట్ మ్యారీ ఏ హయ్యర్ వర్ణ గర్ల్, బట్ ద రివర్స్ ఈజ్ పాసిబుల్. ఎస్, no, yes, that is, yes, no, that is not the thing. I am asking the basic basis for this kind of scenario. అంటే ఇప్పుడు what I have told, I am asking the base, what is the base reason for that? What? No, at that point of time initially discrimination was not based on social. ఆ discrimination కి బేస్ ఏంటని అడుగుతున్నాను నేను. Something more? Yes, you are in the right direction, I think so. Simple thing. No. Prestige and all these things, they are at a very later time. But major reason for this I have discussed already. What is the... If a girl marries a man, who will give money to whom? And who will bring wealth to whom? Obviously girl will be taking marriage and dowry and all these things were there, and things were there. So wealth అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనులోమ మ్యారేజ్లో? లోవర్ నుంచి పైకి వెళ్తుంది. అండ్ దే వాంటెడ్ దట్. ప్రతిలోమ మ్యారేజ్లో ఏమవుతుంది? దే డిడ్ నాట్ వాంట్ దట్. సో బికాస్ ఆఫ్ దిస్ రీజన్ సోషల్ ఉమెన్ కండిషన్ అన్నది ఏంటంటే సబార్డినేట్ చేస్తారు. సో విమెన్ని సబార్డినేట్ చేశారు అని చెప్పి మనం చదువుతున్నాం కదా ఈరోజు. వీఆర్ టాకింగ్ అబౌట్ విమెన్ ఎంపవర్మెంట్, బట్ వై విమెన్ వర్ సబార్డినేటెడ్? ద బేస్ రీజన్ ఈస్ దిస్. పాయింట్. నెక్స్ట్, కల్చరల్ ఆస్పెక్ట్.
కల్చరల్ ఆస్పెక్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే యూ కెన్ సీ రిలిజియన్ అండ్ ఫిలాసఫీ. సో రిలిజియన్ ఫిలాసఫీ అనేది ఏంటంటే చాలా ఇట్స్ ఏ డైవర్సిఫైడ్ టాపిక్, చాలా రిలీజియస్ థాట్స్. అండ్ ఇండియన్ రిలిజియన్లో ఆర్ ఇండియన్ కల్చరల్ ల్యాండ్స్కేప్లో మీరు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, వెన్ వరల్డ్ ఈస్ ఫైటింగ్ ఫర్ రిలిజియన్ supremacy, multiple religious thoughts, beliefs and practices prevailed in India since ancient times. I have told about the rise of heterodox sects. 62 heterodox sects వచ్చాయని చెప్పాను వేదిక రిలిజియన్కి అగెనిస్ట్గా. హెట్రోడాక్స్ సెక్ట్స్ అంటే బుద్ధిజము, జైనిజము, ఇలాగ అజ్వికిజము, లోకాయత స్కూల్, ఇలా డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ కేమ్. బట్ ఎవ్రీబడి సర్వైవ్డ్ పీస్ఫుల్లీ, ఎవ్రీబడి ప్రాపగేటెడ్ దేర్ ఓన్ రిలిజియన్. people are followed to freely follow which religious school they wanted. కొంతమంది బుద్ధిజం తీసుకున్నారు, కొంతమంది జైనిజం తీసుకున్నారు, సమ్ పీపుల్ రిమైన్డ్ ఇన్ వేదిక్ రిలిజియన్ ఇట్ సెల్ఫ్. ఇలాగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మెనీ చేంజెస్ అన్న వచ్చినప్పటికీ కూడా ఏంటంటే ఈవెన్ ఇస్లాం కేమ్ ఇన్ టు ఇండియా. Of course, wars were fought for, that's a different purpose, that a political authority and religious. In India loki vachesakante it was mainly political, not religious initially. After the established Islamic rule in India, they tried to forcibly convert certain people and all those things took place. But the main intention was political conquest, not religious conquest. Holy wars did not take place in India. It take place in entire Europe or in the entire world. ekkada ఇస్లాం క్రిస్టియానిటీ ఏంటంటే క్రూసైడ్స్ అనేవి లాంచ్ చేసాయి వరల్డ్లో. అంటే హోలీ వార్, క్రూసైడ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇస్ ఏ వార్ ఫర్ స్ప్రెడ్డింగ్ ద రిలిజియన్. అవి వరల్డ్లో జరిగింది. ఇండియాలోకి వచ్చేసరికి ఏంటంటే యూ డోంట్ సీ టూ రిలిజియన్స్ ఫాట్ అండ్ దట్ మచ్ బ్లడ్ షెడ్ టుక్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, Christianity and Islam. But when you see multiple religions are prevailing in India, multiple beliefs, faiths and practices were prevailing in India. No war was fought for religion in ancient and medieval times. So that is the cultural diversity India could accommodate. Western culture will say they are liberal, but still apart from Christianity or any other religious, they could not adopt any multiple cultural beliefs or multiple religious practices. రైట్. సో ఇలా మనకి ఏంటంటే ఇండియాలో ఏన్షియంట్ పీరియడ్ నుంచి ఏంటంటే డైవర్సిటీని అకామిడేట్ చేసుకునే ఒక ఫీచర్ మన కంట్రీ యొక్క ల్యాండ్స్కేప్లో మనకు కనిపిస్తుంది. త్రూ అవుట్ ఏన్షియంట్ అండ్ మెడివల్ యూ కెన్ సీ దిస్. రూలర్స్ ఆల్సో దే ప్యాట్రనైజ్డ్ 3 to 4 రిలిజియన్స్ ఎట్ ఎ టైమ్. దేర్ పర్సనల్ ఫెయిత్ ఏ రిలిజియన్లో అయినా ఉండనివ్వండి, బట్ వాళ్ళు, అశోక ఫర్ దట్ మ్యాటర్, హీ వాజ్ ఎ బుద్ధిస్ట్ బట్ హీ స్టిల్ ప్యాట్రనైజ్డ్ బ్రాహ్మిన్స్, జైన్స్, ఎవ్రీవన్. And in Mauryan Empire, the founder of the Mauryan Empire, Chandragupta Maurya, he was a Jain by faith. He took Jainism. He was a Jain by faith. His son Bimbisara, ఆయన కొడుకు ఏం చేశాడు, ఆయన కొడుకు ఏంటంటే he did not take Jainism. He took some else religion. అజ్వికిజం అని చెప్పి ఇంకో రిలిజన్ ఉంటుంది. ఈ 62 రిలీజియస్ సెక్ట్స్లో ఒక సెక్ట్, అది తీసుకున్నాడు. అశోక బుద్ధిజం. సి ఫాదర్, సన్ అండ్ గ్రాండ్ సన్, 3 people, 3 different religions, but no social tensions in the society at that point of time. Everybody were happy, peaceful, and everybody was following their own set of religion. Of course, internal ga konచెం politics ivanni those things will be common. Supremacy kosam konచెం ఏంటంటే they used to take certain decisions and certain other kind of things, but peace అన్నది ప్రివేల్ అయిందా లేదా ఇండియన్ సొసైటీలో. సో ఇలా కల్చరల్ ఆస్పెక్ట్లోకి వచ్చేసరికి రిలిజియన్ అండ్ ఫిలాసఫీకి వచ్చేసరికి అంటే వీఆర్ డిస్కసింగ్ మెనీ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో హియర్. మెడివల్ పీరియడ్కి వద్దాం. మెడివల్ పీరియడ్లోకి వచ్చేసరికి ఏంటంటే భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్, మోర్ ఆర్ లెస్ బోత్ హ్యావ్ సేమ్ ఐడియాలజీ, బట్ వన్ ఈజ్ ఫ్రమ్ ఇస్లాం అండ్ వన్ ఈజ్ ఫ్రమ్ హిందూయిజం. సో ఇలా మనకి ఏంటంటే రిలిజన్ అండ్ ఫిలాసఫీ చూస్తాం. నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. సో లాంగ్వేజ్ అనేది కూడా ఎవాల్వ్ అయింది కదా. ఇనిషియల్లీ ఏంటంటే ద ఎక్స్ప్రెషన్ వాజ్ లిమిటెడ్, బట్ స్లోలీ ఏంటంటే సాంస్క్రిట్, ప్రాకృత్, పాలీ అండ్ రీజనల్ డయలెక్ట్స్. టుడే వాట్ వీఆర్ సీయింగ్ మరాఠీ, బెంగాలీ, కన్నడ, తెలుగు, ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే లాంగ్వేజ్ లిటరేచర్ నుంచి ఇనిషియల్గా పుట్టిన లాంగ్వేజెస్, సాంస్క్రిట్, పాలీ, ప్రాకృత్, వీటి నుంచి వచ్చిన డైలెక్ట్స్ నుంచి స్లోగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది లాంగ్వేజ్ అన్నది కూడా. సో ఇలా లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అన్నది కూడా మన కల్చరల్ ఆస్పెక్ట్లో వస్తుంది. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ టాపిక్ ఇన్ మెయిన్స్. ఓకే, సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ దగ్గరకు వచ్చేసరికి మనకి బిల్డింగ్ యాక్టివిటీ అన్నది మనకు ఆల్మోస్ట్ హరప్పన్ టైమ్స్ నుంచి ఉంది, బట్ మాన్యుమెంటల్ స్ట్రక్చర్స్ అన్నవి మనకి ఏంటంటే మౌర్యన్ టైమ్స్ నుంచి స్టార్ట్ అయింది. అశోకన్ టైం వచ్చేసరికి ఏంటంటే స్టోన్ కన్స్ట్రక్షన్, అంటే కన్స్ట్రక్షన్ మెటీరియల్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వుడ్ టు బ్రిక్ అండ్ స్టోన్.
అప్పటిదాకా వుడెన్ కన్స్ట్రక్షన్స్ ఉండేవి. మౌరియన్ ప్యాలెసెస్ కానీ మౌరియన్ మాన్యుమెంట్స్ కానీ ఏవి ఎందుకు కనిపించలేదు అంటే వీ కుడెంట్ ఫైండ్ అండ్ వీ హ్యావ్ ఫౌండ్ బట్ ఇట్ ఈస్ ఇన్ వెరీ డిగ్రేడెడ్ కండిషన్. వై? మెయిన్లీ బికాస్ that was made Mauryan Chandragupta Maurya palace or Ashoka's palace at Kumrahar, they were made of wooden structures, so they have been degraded, and the degraded structure has been found which belonged to Mauryan times. Pillars were made of stone, but the structure was mainly wooden in nature. So Ashoka time lo em chesadu, he transformed the construction from wood to stone and brick slowly. ఇలాగ గుప్తా పీరియడ్ వచ్చేసరికి ఏంటంటే ఇనీషియల్లీ ఫస్ట్ టెంపుల్ బిల్డింగ్ యాక్టివిటీ, అంటే మొదటిసారి టెంపుల్ ఎక్కడ వచ్చింది అంటే గుప్తా పీరియడ్లో మనకి వీ కెన్ సీ, అది కూడా బేసిక్ టెంపుల్స్. సో ఇలాగ స్లోగా టెంపుల్ ఎవల్యూషన్ అనేది, ఆర్కిటెక్చర్ అనేది ఎలాగ ఎవాల్వ్ అయింది. ఇప్పుడు మీరు ఇండివిజువల్గా ఒక డైనాసిటీ చదువుతున్నప్పుడు ఆ డైనాసిటీ రిలేటెడ్గా చదువుతారు, బట్ ఓవరాల్గా ఎవల్యూషన్ ఎలాగొచ్చింది అనేది మీకు దేర్ ఇస్ అ బుక్ కాల్డ్ యాజ్ ఆర్ట్ అండ్ కల్చర్ బై నితిన్ సింఘానియా. అందులో ఏంటంటే వాట్ హీ విల్ డూ ఇస్ దట్ ఎవల్యూషన్ గురించి ఇస్తాడు. అంటే యూ కెన్ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంది. ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ హరప్పన్ టైమ్స్, ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ Vedic period you can see no architecture. Architecture during the Mauryan period, architecture during the post Mauryan period, architecture during the Gupta period. ఇది మొత్తం వరుసగా ఉంటుంది. బట్ అది చదివేటప్పుడు ఏమవుతుందంటే ఎవల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ ఈస్ గుడ్. బట్ టెల్ మీ, వెన్ యూ ఆర్ రీడింగ్ ఎ టాపిక్ కాల్డ్ యాజ్ Mauryan Empire ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ ఇట్ రైట్ టు రీడ్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఆర్ కల్చరల్ పార్ట్ దేర్ ఇట్ సెల్ఫ్, ఆర్ యూ వాంట్ టు సపరేట్ దట్? Exactly, but the book which is given for art and culture, that will not satisfy this. Adi revision point of view lo chadukodaniki already if you have done with the history, art and culture ki that will be good. But problem is that you have to read that Mauryans lo meer political, economic, social ivanni entire prelims cum mains rendit కావాల్సి చదువుతున్నారు. ఆర్ట్ అండ్ కల్చర్ కూడా యూ హ్యావ్ టు రీడ్ దేర్ ఇట్ సెల్ఫ్, కంబైన్ చేసి చదవాలి, అది నేను చెప్పేది. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఇలాగే ఏంటంటే ఆర్కిటెక్చర్ మెడివల్ పీరియడ్లో కూడా వచ్చేసరికి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. ఎలా జరిగింది? ముస్లిమ్స్ కేమ్ ఇన్ టు ఇండియా ఆర్ ఇస్లామిక్ రూల్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. సో దేర్ మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్ దేర్ టేస్ట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్స్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో ఇస్లామిక్ వాట్ యు సే మాన్యుమెంట్స్ చూస్తే దే ఆర్ సమ్ వాట్ డిఫరెంట్, అండ్ ఫ్యూజన్ ఆఫ్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్టార్టెడ్ ఇన్ ఇండియన్ ల్యాండ్స్కేప్. As you can see, Indian style of construction and Islamic style of construction got mixed. Initially what happened, they did not have any kind of time, they did not have much time. Constructions ఆ టైంలో చేయాలంటే చాలా ఇయర్స్ పట్టేవి, మోర్ ఆర్ లెస్ 1 generation. అందుకనే ఏం చేశారు, దే చాప్డ్ ఆఫ్ ద డోమ్స్ ఆఫ్ ద టెంపుల్స్ అండ్ దే ప్లేస్డ్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ దిస్ మౌసోలియం కైండ్ ఆఫ్ థింగ్స్, మినారెట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే టాప్ ఏంటంటే వాళ్ళ కైండ్ ఆఫ్ ఈ మాస్క్స్కి వీటికి ఎలా ఉంటాయో వాటితో రీప్లేస్ చేశారు. అలా రీప్లేస్ చేయడం వల్ల ఏంటంటే ఇఫ్ యూ కెన్ సీ టుడే ఇన్ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ ఆర్ ఎనీ ఇన్ నార్త్ ఇండియా సర్టన్ టెంపుల్స్ యూ కెన్ సీ, కుతుబ్ కాంప్లెక్స్లో మీరు చూస్తే ఇనిషియలీ దట్ కాంప్లెక్స్ హ్యాడ్ ఎ జైన్ టెంపుల్, later it has been converted into Hindu temple, and later it was converted into a Islamic monument. So Qutub Minar chuttu meeku entante ila kanipistundi, the top portion has been removed, only the pillars are there, and the pillars clearly indicate that it is either a Hindu temple or a Buddhist temple or Jain temple earlier. Why? Because you can see the sculptures and images or stories of all the 3 religions over there. How is it possible? Obviously it has transformed over a period of time. Initially it was a Buddhist or Jain, later it became a Hindu temple, and again it was Islamized over a period of time. ఇలాగని మీకు ఈ సింథసిస్ అన్నది ఏంటంటే ఆ కుతుబ్ కాంప్లెక్స్ మొత్తంలో కనిపిస్తుంది, అండ్ దిస్ కైండ్ ఆఫ్ సింథసిస్ ఈజ్ నాట్ సోయిన్ ఓన్లీ అట్ దట్ కుతుబ్ కాంప్లెక్స్ ఇన్ మెనీ అదర్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా వేర్ దీస్ మాన్యుమెంట్స్ హ్యావ్ ఎగ్జిస్టెడ్. ఈవెన్ టుడే యూ కెన్ సీ దిస్ కైండ్ ఆఫ్ డైవర్సిటీ. అందుకనే మన కంట్రీకి ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్తారు కదా, right? Unity in diversity. So why that unity in diversity? Despite having these many diversities, we are united since ages. ఇప్పుడు ఏదో బ్రిటిష్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ పెట్టుకొని మనం యునైట్ అయ్యామని కాదు, బట్ అప్పటి నుంచి డైవర్సిటీ ఉన్నా సరే కలిసే ఉన్నాం, రైట్? దిస్ ఈజ్ వాట్ వీ కెన్ సీ ఇన్ ద ఆర్కిటెక్చర్. ఏన్షియంట్ మెడివల్ ఆర్కిటెక్చరే మనకి మెయిన్గా ఇంపార్టెంట్. బ్రిటిష్ టైం వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి కానీ వాటి గురించి క్వశ్చన్ హాస్ నాట్ బీన్ ఆస్క్డ్ టిల్ నౌ. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ కల్చరల్ దీంట్లో చూసుకుంటే దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఇన్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఆన్ దిస్ టాపిక్. సో దీని మీద క్వశ్చన్ రాలేదు ఇప్పటిదాకా, వస్తుందా లేదా అనేది కూడా వీ డోంట్ నో. వై? బికాస్ ప్రాక్టికలీ
ఇఫ్ యూ సీ అబౌట్ డాన్సెస్ టాపిక్, భరతనాట్యం, కూచిపూడి, కథకళి, ఇలాగా మనకి క్లాసికల్ డాన్సెస్, తర్వాత ఫోక్ డాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ యూ కెన్ షో ద ఇమేజెస్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఇవి చూపించడానికి అవుతుంది. మ్యూజిక్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్, యూ కెన్ ఓన్లీ టెల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఓకే ఇలా ఉంటుంది, సర్టన్ థింగ్స్ ఆర్ దేర్, బట్ యూ కెనాట్ విజువల్లీ షో ఆర్ యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ సర్టన్ థింగ్స్. సో మెయిన్స్లో ఇప్పటిదాకా దేర్ ఇస్ నో క్వశ్చన్, ప్రాక్టికలీ మెయిన్స్లో క్వశ్చన్ రావడానికి అవకాశం లేదు. ప్రిలిమ్స్లో ఏమైనా వస్తే రావచ్చు ఎప్పుడైనా, ఇప్పటిదాకా అయితే ప్రిలిమ్స్లో కూడా దీని మీద క్వశ్చన్ రాలేదు. బట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ ఇవి రెండు ఎస్పెషల్లీ యూ కెనాట్ నెగ్లెక్ట్ దీస్ టూ థింగ్స్ ఇన్ కల్చరల్ ఆస్పెక్ట్. యువర్ ఎంటైర్ art and culture syllabus is based on this only. And language issue is ever burning. You can see 3 language formula. So Hindi నేర్చుకోవాలని చెప్పి there is a compulsion or a certain kind of language formula. So language related issue అన్నది ఏంటంటే that is ever burning issue. So దాని ప్రకారంగా ఏంటంటే you can take when you are writing the present day language debate గురించి మీరు ఎస్సేలో కానీ లేదంటే ఆన్సర్లో కానీ రాస్తున్నప్పుడు ఈ ఎవల్యూషన్ ఆఫ్ లాంగ్వేజెస్ తర్వాత ఏంటంటే ఇలాంటివన్నీ కూడా ఏంటంటే యూ కెన్ టేక్ యాజ్ అ రెఫరెన్స్ ఫ్రమ్ ద హిస్టరీ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ పొలిటికల్. సో పొలిటికల్ దగ్గరికి వచ్చేసరికి ఇఫ్ యూ కెన్ సీ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ నంబర్ 1 అండ్ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 2. టెరిటోరియల్ ఎక్స్పాన్షన్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవ్రీబడి నోస్, డైనాసిటీస్, రూలర్స్, దేర్ అచీవ్మెంట్స్, బ్యాటిల్స్, ట్రీటీస్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఇవి టెరిటోరియల్ ఎక్స్పాన్షన్లో జరిగేవి. అంటే మెయిన్గా ఏంటంటే టెరిటోరియల్ ఎక్స్పాన్షన్లో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ బిన్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. మనం చదివేదంతా పొలిటికల్ హిస్టరీ ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదర్ ఎగ్జామ్స్కి చదువుతుంటారో ఎక్కువ ఇదే చదువుతారు, ఇంకేం చదవరు వాళ్ళు. అడ్మినిస్ట్రేషన్ దగ్గరకు వచ్చేసరికి మీకు చెప్పాను, సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్, అడ్మినిస్ట్రేటివ్ ఎవల్యూషన్ అనేది జరిగింది, అది ఎలా జరిగింది అనేది చెప్పి మనం చూస్తాం. సో అది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పాన్షన్లోకి వీ విల్ సీ టెరిటోరియల్ ఎక్స్పాన్షన్, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హిస్టరీ ఆస్పెక్ట్, ఎలా చదవాలి అన్నది ఏంటంటే దిస్ ఇస్ ద థింగ్. ఓకే, నెక్స్ట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఎలా చదవాలని చూసాం ఆల్రెడీ. 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, మార్క్సిస్ట్ హిస్టోరియోగ్రఫీ, that is basic structure will influence the superstructure. This is one thing which you have to keep in mind, and what is that basic structure and what is the superstructure. These are the first aspect. And second aspect enti ante మనం ఆల్రెడీ చూసాం, division of history for the study into 4 fields, that is political, economic, social and cultural. These are the 2 things you are supposed to keep in your mind. Next తర్వాత, సో ఇది ఎలా చదవాలంటే ఇన్ జనరల్గా హిస్టరీ చెప్తుంటే కొంచెం బోరింగ్గా ఫీల్ అవుతారు జనాలు ఇన్ జనరల్. సో దే డోంట్ థింక్ ఎందుకు చదవాలి, ఇది ఎలా చదవాలి. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, బోరింగ్ ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఈజ్ దట్ యు ఆర్ ట్రయింగ్ టు మెమరైజ్ థింగ్స్. అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ గెట్ బోర్డ్, బట్ వెన్ యూ ఆర్ రీడింగ్ సంథింగ్ యూ షుడ్ బి క్యూరియస్ ఎనఫ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐవీసీ డిక్లైన్ అయిన తర్వాత ఏంటంటే రూరల్ ఫేజ్, లేట్ హరప్పన్ చాల్కోలిథిక్ కల్చర్స్ అని వచ్చాయి. అంటే అర్బన్ ఫేజ్, మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఏంటంటే 3 ఫేజెస్ ఉంటాయి. ఏంటి, ఎర్లీ ఫేజు, మెచ్యూర్ ఫేజు, లేటర్ ఫేజ్. ఎర్లీ ఫేజ్ వాజ్ రూరల్ విలేజ్ కమ్యూనిటీస్, మెచ్యూర్ ఫేజ్ వాజ్ అర్బన్ అంటే సిటీ లైఫ్ లాగా ఉంటుంది మోర్ ఆర్ లెస్. లేటర్ ఫేజ్కి వచ్చేసరికి ఏంటంటే డిక్లైన్, మళ్ళీ లేట్ హరప్పన్ చాల్కోలిథిక్ కల్చర్స్ ఆర్ రూరల్ ఫేజ్ అనేది మనం చూస్తాం. ఇక్కడ డిక్లైన్ అయిన అర్బనైజేషన్ మళ్ళీ 600 BCE. ఓకే, అర్బన్ ఫేజ్ గాట్ డిక్లైన్డ్ ఫర్ ఐవీసీ ఇన్ ఆల్మోస్ట్ 1700 రైట్. 1700 BCE టైంలో మనకి ఏంటంటే డిక్లైన్ అవుతుంది. మళ్ళీ ఇదే అర్బనైజేషన్ ఎప్పుడు వచ్చింది అంటే why urbanization did not take place until this period? There should be some factors which supported the urbanization to happen. అది ఆల్రెడీ మనం చూసాం, ఏంటి, అగ్రికల్చర్, ట్రేడ్ అండ్ కామర్స్, మనీ ఎకానమీ, అర్బనైజేషన్. ఫైనల్ ఇవన్నీ దే విల్ లీడ్ టు అర్బనైజేషన్. ఇలాగ ఇవన్నీ జరగడానికి ఏంటంటే ఇంత టైం పట్టింది, 1700 BCE నుంచి 600 BCE వరకు. లేదు, ఆ చేంజెస్ అన్నవి కండిషన్స్ క్రియేట్ అవ్వడానికి ఇట్ టుక్ దట్ మచ్ టైం.
Okay, so conditions are created by people based on their needs. Conditions are created by people based on their needs. Initial గా మనిషి ఏం చేసేవాడు? What human used to do? He used to hunt, gather and eat. Later on he started to practice agriculture. So agriculture practice చేస్తే you cannot roam from one place to another on a daily basis. Settled life. So that created village communities. So ikkada what created village community? It is not the what to say human being. It is the need of the human being which created the agricultural community which is identical with the today's village community. Yes. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇలాగా మీరు చదువుకుంటే అంటే ఇప్పుడు ఏదైనా చదువుతున్నప్పుడు ఇలా ఎందుకు అయ్యింది, వై ఇట్ హ్యాపెండ్ అండ్ వాట్ కుడ్ బి ద కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ ఈవెంట్, ఇలాగ చదివితే దిస్ క్యూరియాసిటీ షుడ్ బి మెయింటైన్డ్ బై యూ ప్యారలల్లీ రీడింగ్ ద ఫ్యాక్ట్స్ అలాంగ్ విత్ ద కాన్సెప్ట్. సో అందుకని ఏంటంటే స్టే క్యూరియస్ అని చెప్పాను ఫస్ట్. నెక్స్ట్ సోర్సెస్ ఇన్ ప్రిలిమ్స్, నాట్ ప్రిలిమ్స్లో ఈ మధ్య అడగట్లేదు, బట్ ఫ్రమ్ ఆల్మోస్ట్ బిఫోర్ 2018 దేర్ వర్ సమ్ క్వశ్చన్స్ ఇన్ హిస్టరీ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే ఇన్ జనరల్గా ఆ క్వశ్చన్స్ మనకి ఎక్కడ కనిపించవు, అవి ఏవో పుస్తకాల నుంచి తీసి అడిగేవాళ్ళు. ఆ క్వశ్చన్స్ కోసం ఇట్ ఈస్ నాట్ నెసరీ టు వేస్ట్ టైం. వాట్ ఎవర్ యూ నో యూ కెన్ ఆన్సర్. మీరు చదివిన వాటిలో కూడా క్వశ్చన్స్ వచ్చాయి, బట్ ప్రాబ్లం ఏమైందంటే ఆ 1-2 క్వశ్చన్లు రాలేదని చెప్పి వీ కెనాట్ డ్వెల్ ఇన్ టు దోస్ క్వశ్చన్స్. అండ్ ఆ ఒక క్వశ్చన్ ఏదో బుక్లోంచి తీసాడని చెప్పి యూ కెనాట్ రీడ్ ఏ 500 పేజెస్ బుక్ ఫర్ దట్ పర్పస్. సో లిమిటెడ్ సోర్సెస్. ఇనీషియల్గా మీరు ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకోండి, ఇచ్చింది కరెక్ట్గా మెమరైజ్ చేసుకోండి. దెన్ మీకు అంతా వచ్చేసిన తర్వాత యూ కెన్ రెఫర్ ఎనీ అదర్ సోర్స్ ఫర్ దట్ మ్యాటర్. అవసరం అయినప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా సోర్సెస్ రెఫర్ చేసుకోవచ్చు, బట్ బేస్ అన్నది ఏంటంటే స్ట్రాంగ్గా ఉండాలి మీకు. ఓకే, సో డోంట్ డ్వెల్ ఇన్ టు మల్టిపుల్ సోర్సెస్. మోస్ట్లీ ఐ విల్ బి కవరింగ్ ఇన్ ద క్లాస్. మీకు ఐ విల్ ఎన్ష్యూర్ దట్ యూ నీడ్ నాట్ టేక్ ఎనీ అదర్ బుక్ ఆఫ్టర్ టేకింగ్ మై క్లాస్. ఇఫ్ నీడెడ్ ఐ విల్ సజెస్ట్ బుక్. మీన్స్ మోడర్న్ ఇండియాకి బుక్ అవసరము, వరల్డ్ హిస్టరీ కూడా బుక్ అవసరం, బట్ ఐ విల్ బి మోస్ట్లీ రెఫరింగ్ and I will be telling you what to read in that book also. Okay, next, create timelines. So this is another important thing for memorization. See, timeline అనేది వచ్చేసరికి ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇయర్స్ గుర్తుండవు, డేట్స్ గుర్తుండవు అని చెప్తారు. సో ఎవ్రీ ఇయర్ అండ్ డేట్ ఈజ్ నాట్ నెససరీ టు బి మెమరైజ్డ్. ఓకే, సో హర్యాంక డైనాసిటీ, మగధ రైజ్ అయిన తర్వాత వేదిక్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మహాజనపదాస్ వచ్చాయి. మహాజనపదాస్ టైంలో మగధ అన్నది ఒక రీజన్ ఉంది, అది పవర్ఫుల్ అయింది. ఆ మగధ రీజన్లో ఏంటంటే 4 to 5 డైనాసిటీస్ వచ్చాయి మౌర్యన్ ఎంపైర్ రాకముందు. ఆ డైనాసిటీస్కి కూడా ఇయర్స్ ఉన్నాయి, అండ్ రూలర్స్ ఆల్సో హ్యావ్ ద ఇయర్స్ ఫ్రమ్ విచ్ ఇయర్ టు విచ్ ఇయర్ హీ సో అండ్ సో బింబిసార రూల్డ్, సో అండ్ సో అజాతశత్రు రూల్డ్. ఆ ఇయర్స్ అన్నవి మీరు ఎందుకు చూసుకుంటారు అంటే కంపారిటివ్గా ఆ పీరియడ్లో ఇంకేం జరిగింది అని తెలుసుకోవడానికి. కానీ ఇట్ ఈస్ నాట్ నెససరీ టు రోట్ మెమరైజ్ ఆల్ దోస్ ఇయర్స్ ఇన్ యువర్ మైండ్. సర్టెన్ ఇయర్స్ ఆర్ టు బి మెమరైజ్డ్. ఎలాగ అది మెమరైజ్ చేసుకోవచ్చు అంటే స్లోలీ ఇఫ్ యూ కెన్ సీ, మీకు టైం లైన్ అన్నది క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. ఇన్ జనరల్గా ఏంటంటే టైం లైన్ మనకు చూసుకుంటే ఇఫ్ యూ కెన్ సీ, స్కూల్ లెవెల్లో చూసుకుంటే మనకి బీసీఈ ఏడి ఇవి రెండే కనిపిస్తాయి, రైట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే బీసీఈ ఏడి అన్నది తీసుకొచ్చింది ఎవరు అంటే మోర్లెస్ బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు, కాబట్టి మోస్ట్లీ దే ఆర్ అసోసియేటెడ్ విత్ ద క్రిస్టియానిటీ. సో అందుకని ఏంటంటే బిఫోర్ క్రైస్ట్, తర్వాత అన్నో డొమిని. ఓకే, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ ఇయర్. సో ఇలాగేంటంటే తీసుకొస్తారనమాట, అనోడామిని అని చెప్పి తీసుకొస్తారు. అలాగే బీసీఏడి అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బట్ హిస్టోరియన్స్ ఏం చేశారంటే తర్వాత వై ఆర్ యూ రిలేటింగ్ దిస్ థింగ్స్ హిస్టరీ టు ద రిలిజియన్, వై ఆర్ యూ అట్రిబ్యూటింగ్ సమ్ హిస్టరీ విచ్ ఈస్ జనరలైజ్డ్ సబ్జెక్ట్ టు పర్టికులర్ రిలిజియన్ కాల్డ్ క్రిస్టియానిటీ. ఓకే, సో ఇలా తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చేసరికి ఏమవుతుందంటే దెన్ దే హ్యావ్ చేంజ్డ్ దిస్ టు బీసీఈ అండ్ సిఈ. సిఈ ఈజ్ నథింగ్ బట్ కామన్ ఎరా. CE is nothing but common era. So before common era and common era. So ఈ పీరియడ్ అంతా కూడా ఏంటంటే మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే యూ కెన్ సీ దిస్ విల్ బీ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ద నంబర్స్ హియర్ ఫ్రమ్ యూ కెన్ సీ
ఇక్కడ నుంచి చూసుకుంటే ఇలా డిసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది. ఇక్కడ నుంచి అగైన్ యూ కెన్ సీ దిస్ ఇస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఫైన్. సో దిస్ ఇస్ 500 BCE, తర్వాత 400 BCE, 300 BCE, ఇలాగ 100 BCE, అలాగే 0 దగ్గర నుంచి మళ్ళీ 100 CE, 200 CE, 300 CE, ఇలా మనకి ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్లో మనకు టైం లైన్ చూస్తాం నార్మల్గా. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇందులో టైం లైన్లోకి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ ఇండియా టైం లైన్ అనేది మీకు చెప్తానని చెప్పాను కదా. సో జస్ట్ ఐ విల్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సి హరప్పన్ సివిలైజేషన్, అలాగే నెక్స్ట్ వేదిక్ ఏజ్, నెక్స్ట్ మహాజనపద్ పీరియడ్ ఆర్ మౌర్యన్ పీరియడ్, నెక్స్ట్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్, తర్వాత గుప్తా అండ్ పోస్ట్ గుప్తా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఎంటైర్ ఏన్షియంట్ ఇండియా టైమ్ లైన్, బ్రాడ్ టైమ్ లైన్. సో ఇక్కడికి వచ్చేసరికి హరప్పన్ సివిలైజేషన్ అనగానే మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ కూడా ఉంది, బట్ ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ దట్. వై? బికాస్ దట్ టైమ్ లైన్ ఈజ్ వెరీ లార్జ్. ఓకే, ప్రీ పాలియోలిథిక్, మీసోలిథిక్, వీటన్నిటికీ మళ్ళీ సబ్ డివిజన్స్ కూడా ఉన్నాయి వాటిలో, అందుకని అది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో హరప్పన్ సివిలైజేషన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే వీ కెన్ సీ దిస్ ఫ్రమ్ అరౌండ్ 3300 BCE టు ఆల్మోస్ట్ 1300. ఓకే, వేదిక్ కేస్ దగ్గరకు వచ్చేసరికి వీ కెన్ సీ ఫ్రమ్ ఆల్మోస్ట్ 1500. ఇక్కడ ఏంటంటే యూ కెన్ సీ దిస్ 1500 BCE. సారీ, ఇది మనకు 1500 BCE నుంచి స్టార్ట్ అవుతుంది, 1500 to 600. ఓకే, సి ఇక్కడ 1300 వరకు ఇది కంటిన్యూ అయింది, అంటే ఆల్రెడీ వేదిక్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది. హరప్పన్ కల్చర్స్ అనేవి మీకు లేట్ హరప్పన్ చాల్కోలిథిక్ రూరల్ సెటిల్మెంట్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ ద వేదిక్ ఆరియన్స్. సో నాన్ ఇన్హాబిటెంట్స్ అని చెప్పేసి కొంచెం క్లాష్ అనేది జరిగింది. సో వార్ కూడా జరిగింది, దాని గురించి విల్ బి డిస్కసింగ్ ఇన్ దట్ టాపిక్. సో ఇలా 1500 to 600. నెక్స్ట్ మహాజనపద్ పీరియడ్ 600 to 400 BCE. 600 to 400 BCE. 600 to 400 BCE. నెక్స్ట్ 400 తర్వాత ఏంటంటే మౌర్యన్ ఎంపైర్ మీకు స్టార్ట్ అయ్యే టైంకి ఏంటంటే ఎస్పెషల్లీ 321. ఎగ్జాక్ట్ ఇయర్ ఏంటి అంటే మనకి మౌర్యన్ ఎంపైర్ 321 BCE నుంచి మౌర్యన్ ఎంపైర్ చంద్రగుప్త మౌర్య రూల్ అని స్టార్ట్ అవుతుంది. అండ్ మౌర్యన్ ఎంపైర్ లాస్టెడ్ ఫర్ ఆల్మోస్ట్ ఎంతవరకు అంటే 184 BCE వరకు లాస్ట్ అయింది. దీని తర్వాత పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అని చెప్తాం. ఓకే ఓకే వెయిట్ ఎ మినిట్. దిస్ ఇస్ మౌర్యన్. అండ్ ఈ తర్వాత పీరియడ్ పోస్ట్ మౌర్యన్. ఇది ఎక్కడి నుంచి అంటే ఆల్మోస్ట్ 200 నుంచి ఎక్కడ BCE, 200 BCE టు 300 CE. సో BCE నుంచి CE ట్రాన్స్ఫార్మేషన్ ఎప్పుడు జరిగింది? పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో యూ కెన్ సీ దిస్ చేంజ్. అండ్ ఈ 300 నుంచి ఇఫ్ యూ కెన్ సీ అగైన్ 500 or 550 somewhere around, you can see this as Gupta period. 300 to 550 CE అంటే మన గుప్తా పీరియడ్ కింద వస్తుంది. అండ్ ఈ గుప్తా పీరియడ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే దేర్ వాజ్ ఏ ఇంపార్టెంట్ రూలర్ కాల్డ్ యాజ్ హర్షవర్ధన. ఆ పీరియడ్ అంతా పోస్ట్ గుప్తా పీరియడ్లోకి వెళ్తుంది. సో హిస్టరీ టైమ్ లైన్ మీకు బ్రాడ్గా చూసుకుంటే కనుక దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ టైమ్ లైన్ విచ్ యు ఆర్ సీయింగ్. సో ఇలాగ మీరు వేసుకొని ఏంటంటే ఇయర్స్ అన్నవి ఏంటంటే యూ కెన్ మెమరైజ్ దీస్ ఇయర్స్ విచ్ ఐఎమ్ షోయింగ్ యూ, దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, ఇలా మనకి ఏంటంటే టైమ్ లైన్ వేసుకొని చదువుకుంటే ఇయర్స్ కెన్ బి ఈజీలీ మెమరైజ్డ్. అండ్ ఈ ఇయర్స్ అన్నవి ఏంటంటే బ్రాడర్ ఇయర్స్, ఇవి ఏంటంటే మీ క్లారిటీ కోసం గుర్తుపెట్టుకోవాలి. నో ఇయర్ విల్ బి ఆస్క్డ్ ఇన్ ఎనీ ఎగ్జామ్ ఐదర్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్, రాయాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఇయర్స్ ఏంటంటే మీ క్లారిటీ కోసం ఏ పీరియడ్లో ప్యారలల్గా కాంటెంపరీగా ఏం జరిగింది